క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన నా సోదరి సోదరులారా, మరొకసారి జీవస్వరం తపస్సుగాల వాక్య ధ్యానములోనికి స్వాగతం. నేడు తపస్సుగాల 6వ ఆదివారము. వచ్చే ఆదివారములో మనం పెద్ద పవిత్ర వారములోనికి ప్రవేశించబోతున్నాము. ఈ తపస్సుకాల 6వ వార ధ్యానములో మనం ప్రత్యేకముగా మార్కు సువార్త 8వ అధ్యాయం 31 నుంచి వచనములు ధ్యానిస్తున్నాం. ఈ పవిత్ర భాగములో ఒకవైపు యేసుప్రభును మనం చూస్తున్నాం. యేసుప్రభు తన శ్రమల ద్వారా, మరణము ద్వారా ఇదిగో మానవ జాతికి తాను సంపాదించబోయే రక్షణ గురించి బోధిస్తుండగా, దానిని సరైన రీతిలో అర్థం చేసుకోకుండా దానికి అడ్డుపడుతున్న పేతురు గారిని, శిష్యులను మరొక వైపు మనం చూస్తున్నాము. ఇదిగో మనం చదువుతున్నాము. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడే 3వ దినమున ఉద్ధానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలు, రెండు పదాలు, కీ వర్డ్స్ మనం చూడాలి. ఇదిగో ఇది ఇటువంటి ఒక ఆ బలి అర్పణం, ప్రాణత్యాగము, శ్రమలు అనివార్యమని యేసుప్రభు బోధిస్తున్నారు. మరొక వైపు ఇంకొక మాట, దానిలో ముఖ్యమైన మాట ఏంటి అంటే, ఇదిగో ఈ విషయమును యేసుప్రభు వారికి బోధిస్తున్నారు. అంటే ఇది తండ్రి దేవుని ప్రణాళిక మేరకు జరుగుతున్న కార్యం కనుక యేసుప్రభు దీనిని అంగీకరించారు, ఒప్పుకున్నారు. ఎందుకంటే మానవ జాతికి రక్షణ చేరాలంటే, రక్షింపబడాలంటే ఈ యొక్క శ్రమలు, మరణము అనివార్యము, అగత్యము. కానీ ఈ పేతురు గారు కానీ, శిష్యులు కానీ అది అర్థం చేసుకోలేకపోతున్నారు. ముందుకు మనం చూస్తే యేసు శిష్యులపై తిరిగి పేతురును చూచి, చీపో సైతాను, నీ భావము మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనను. చూడండి, ఇక్కడ పేతురు గారి గురించి మనకు తెలుసు. యేసు ప్రభు పేతురు గారిని పిలిచినప్పుడు ఇదిగో తన రక్షణ కార్యములో ఒక ముఖ్య పాత్రము వహించడానికి పేతురు గారిని పిలుపు ఇచ్చారు. కానీ పేతురు గారు అది అర్థం చేసుకోకుండా మానవ సంబంధమైన ఆ రీతిలోని యేసు ప్రభుని అంగీకరించారు. నిజం చెప్పాలంటే పేతురు గారు యేసు ప్రభుని ఒక రాజుగా అంగీకరిస్తున్నారు. ఇశ్రాయేలు రాజ్యమును పునఃస్థాపించి ఇచ్చే ఒక రాజుగాన, ఈ లోకమునకు సంబంధించిన ఒక రాజుగా పేతురు గారు యేసు ప్రభును అంగీకరిస్తున్నారు. ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయన రాజు అని భావిస్తున్నారు. కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని బోధిస్తున్నారు. కానీ ఈ అపొస్తలులు అది అర్థం చేసుకోలేక ఇదిగో ఇటువంటి శ్రమలు, ఇటువంటి మరణము ఒక రాజుకు రాకూడదు అని, యేసు ప్రభునికి రాకూడదు అని భావిస్తున్నారు. అందుకు అడ్డుపడుతున్నాడు. మనకు తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 8వ వచనములో మనం చూస్తున్నాం. అక్కడ సైతాను ఎడారిలో 40 రోజులు ఉపవాసం చేసుకుంటున్న యేసుప్రభు దగ్గరికి సైతాను వచ్చి చెప్తున్నారు, ఇదిగో నన్ను సాష్టాంగం ప్రణమించి నన్ను ఆరాధిస్తే ఈ లోకమునకు సంబంధించిన రాజ్యములు, వారి వైభవం, మహిమ అన్నీ కూడా నేను నీకు ఇస్తాను అని సైతాను యేసుప్రభుతో చెప్తున్నారు. అదే స్వభావం కలిగి ఇప్పుడు పేతురు గారు, లేకపోతే అదే సైతానికమైన ప్రభావము చేత, సైతానికమైన శోధనల చేత ఇదిగో పేతురు గారు అంటున్నారు, ఇదిగో మీకు ఇటువంటి శ్రమలు, మరణము రాకూడదు, ఎందుకంటే నీ యొక్క రాజు ఈ లోకమునకు సంబంధించిన వ్యక్తి అని అపార్థం చేసుకుంటున్నారు. అందుకు యేసు ప్రభు ఆ సైతానును గద్దించి చెప్తున్నారు, చీపో సైతాను, మీ భావములు మనుషులకు సంబంధించినవి కానీ దేవునికి సంబంధించినవి కాదు అని బోధిస్తున్నారు. ముందుకు మనం చూస్తున్నాం, యేసు ప్రభు ఆ శిష్యులను మాత్రము కాదు, అక్కడ ఉన్న జన సమూహములను కూడా శిష్యుల చేరబిలిచి వారికి క్లుప్తముగా, సూటిగా ఇవన్నీ కూడా బోధిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రబోధనం. ఈ ప్రబోధనం ద్వారా అందరూ కూడా రక్షింపబడాలని యేసు ప్రభు అంటున్నారు. ఎవరైతే
నన్ను వెంబడించాలని కోరేవాడు. అటువంటి మనిషి నన్ను వెంబడించాలి. తన ఇష్టాలను అన్నీ కూడా పక్కన పెట్టాలి. తన ఆశలను, తన కోరికలను, ఇష్టాలను పక్కన పెట్టి స్వీయ పరిత్యాగం చేసుకుంటూ నా ఇష్టాల కోసం, తండ్రి ఇష్టాల కోసం, సువార్త కోసం జీవించాలని యేసుప్రభు బోధిస్తూ ఇదిగో ముందుకు చెప్తున్నారు. ఆ వ్యక్తి తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ సిలువ అంటే మనం ఆహ్, 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 ఏమని అర్థం చేసుకుంటున్నాము? సిలువ అంటే మన జీవితంలో వచ్చే రోగాలు గాని, కష్టాలు గాని అది మాత్రము కాదు. దేవుని చిత్త ప్రకారం దేవుడు అనుమతి చేస్తున్న ప్రతి శ్రమలు దేవుడిచ్చే సెలవులు. అటువంటి సెలవులు సంతోషపూర్వముగా వహించాలని యేసుప్రభు బోధిస్తున్నారు. ఇప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయవచ్చు. దేవా, ఇది మీ చిత్ర ప్రకారం నా జీవితంలో జరుగుతున్న సిలువయ, అయితే నేను దీనిని సంతోషపూర్వకంగా వహిస్తాను. ఒకవేళ రోగాలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అది దేవుని ఇష్ట ప్రకారం చిత్తానుసారం జరిగినవి కాకపోతే మనం ప్రార్థన చేయవచ్చు. దేవా, దీని నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేయవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన సిలువ ఏది, అదే సంతోషపూర్వము వహించాలని దేవుడు మనకు బోధిస్తున్నారు. యేసుప్రభు అంటున్నారు, ఈ లోక జీవితం తాత్కాలికమైనది. 35వ వచనంలో మనం చూస్తున్నాం, తన ప్రాణమును కాపాడుకును చూచువాడు దానిని పోగొట్టుకును. ఈ ప్రాణం మనకు తెలుసు, మనం చిరకాలం ఈ లోకములో జీవించేవారము కాము. కొన్ని సంవత్సరాలు ఈ లోకములో బ్రతికి మరి ఈ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారము. కాబట్టి యేసుప్రభు బోధిస్తున్నారు, తాత్కాలికమైన ఈ యొక్క జీవితం, దానికి అంత ప్రాముఖ్యత ప్రాణమునకు ఇవ్వడం అవసరం లేదు. మీరు ఏం చేసుకోవాలి? మీ ఆత్మ గురించి మీ బాధపడాలి. మీ ఆత్మ కోసం మీ కష్టపడాలి అని యేసుప్రభు బోధిస్తూ చెప్తున్నారు. నా కోసము కానీ, సువార్త కోసము కానీ నీవు శ్రమలు అనుభవించినప్పుడు, నీ సెలవునెత్తుకుని నన్ను వెంబడించినప్పుడు అక్కడ దేవుని మహిమ నీవు చూస్తావు. చివరికి నీ పరలోక రాజ్యములో నిత్య జీవము పొందుతావు అని యేసుప్రభు అక్కడ బోధిస్తూ ఉంటున్నారు. 36వ వచనములో ఒక ముఖ్యమైన ప్రబోధనం, అనేక మనుష్యులను, అనేక మందిని దేవుని వైపు నడిపించిన ఒక ముఖ్యమైన ఒక వాక్యం ఇది. 36వ వాక్యము, మానవుడు లోకం అంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనం మేమి అని యేసుప్రభు అడుగుతున్నారు. నీ ఆత్మకి తుల్యముగా ఈ లోకమంతటా కూడా నీ సంపాదించిన అది సరిపోదు. నీ ప్రాణం, నీ ఆత్మ ఈ లోక సుఖ సౌకర్యాల కంటే, పాస్తుల కంటే గొప్పది అని యేసుప్రభు బోధిస్తూ ఉంటున్నారు. నీ ఆత్మ రక్షణ కోసం పోరాడాలి, శ్రమపడాలి అని యేసుప్రభు బోధిస్తున్నారు. ముందుకు ఇదిగో మనకు బోధిస్తున్నారు, తన ఆత్మకు తులిముగా మానవుడు ఏమి కూడా ఇయ్యలేడు అని బోధిస్తున్నారు. చివరికి 38వ వచనములో యేసుప్రభు ఆ అపొస్తలుల గురించి కానీ, శిష్యుల గురించి కానీ, మనలను గురించి కానీ చెప్తున్నారు. ఇది పాపిష్టి తరము. ఎందుకు పాపిష్టి తరము? యేసుప్రభు గురించి కానీ, యేసుప్రభు సందేశమును గురించి కానీ సిగ్గుపడుస్తున్నారు కనుక ఇది పాపిష్టి తరము. అటువంటి వారికి శాపము, అనర్థము. ఎందుకంటే మనిషి కుమారుడు యొక్క రెండవ రాకటలో దేవుడు కూడా ఇలాగనే వారి గురించి సిగ్గుపడుతారు అని అక్కడ బోధిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మనకు ఇవ్వబడిన 4 పఠనాలలో కూడా ఇటువంటి క్రైస్తవ సహనం గురించి, శ్రమల గురించి బోధిస్తున్నారు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో 12 నుంచి 19 వరకు వచనములో యేసుప్రభు ఒక శ్రమలను మీరు కూడా పొందాలని అపొస్తలుడు తన శిష్యులకు, విశ్వాసులకు బోధిస్తూ ఉంటున్నారు. మనకు తెలుసు 2 రకాల శ్రమలు మన జీవితంలో ఉంది. ప్రాణత్యాగం ఉంది. మనం ఇంగ్లీష్లో దానికి రెడ్ మార్టడం, ఇంకా వైట్ మార్టడం అంటూ ఉంటున్నాము. రెడ్ మార్టడం అంటే యేసుప్రభు కోసం చంపబడడం. రెండవది వైట్ మార్టడం, మనం బ్రతికి ఉన్నప్పుడు దేవుని కోసం పవిత్రమైన జీవితం జీవిస్తూ, మంచి జీవితం జీవిస్తూ దేవుని సంతోషపరిచి జీవించడం అనేది వైట్ మార్టడం అని అంటున్నారు. ఇక రెండవ పఠనములో
మక్కబీయుల 2వ గ్రంథములో 6వ అధ్యాయంలో ఏలియాసురుని గురించి వ్యక్తి గురించి బోధిస్తున్నారు. తను దేవుని మహిమార్థం దేవుడిచ్చిన శిలువ అది ప్రాణత్యాగమైన సరే అంగీకరించి దేవుని నామమును మహిమపరచాడు. ఆ వ్యక్తి గురించి బోధింపబడుతుంది. మొదటి పఠనములో ద్వితీయోపదేశకాండములో 8వ అధ్యాయములో యావే దేవుడు మనకు బోధిస్తున్నారు. నేను మీకు శ్రమలు ఇచ్చినా, సిలువ ఇచ్చినా కూడా దాని మధ్యలో కూడా నేను నిన్ను కాపాడుతూ ఉంటాను. నా సంరక్షణ మీకు నేను ఇస్తాను అని మనకు మాట ఇస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం ధ్యానించేటప్పుడు ఇదిగో ఒకటి మనం ప్రత్యేకముగా ఈ వారంలో వచ్చే వారములో కూడా యేసుప్రభు శిలువ మరణం గురించి మనం ప్రత్యేకముగా ధ్యానిస్తున్నాము. ఇవన్నీ కూడా మనలను ఆ విజయములోనికి నడిపించే కార్యమని, నిత్య జీవితంలోనికి నడిపించే కార్యమని అర్థం చేసుకొని దీని గురించి ఆ బాధ కలిగి ఉండడం కాకుండా దీని వలన మనకు మనం రక్షణ పొంది ఉన్నామని మనం ఆ సత్యం గ్రహించుకొని జీవిద్దాం. దేవుడు మనల్ని ధారాళముగా దీవించునుగాక.